ఇక్కడ ఈరోజు వేదికపై ఉన్న పెద్దలకు, మిస్టర్ బెన్ వాంగ్, డైరెక్టర్ జనరల్, టపాయ్ ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్, అంటే తైవాన్ గవర్నమెంట్ అంబాసిడర్గా, అంబాసిడర్ను వాళ్ళు అంబాసిడర్ అనరు, డైరెక్టర్ జనరల్గా పిలుస్తారు. కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ జాన్సన్ చాంగ్, ఇంటెలిజెంట్ గ్రూప్ అనే ఈ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్. వాళ్ళతో పాటు వాళ్ళ టీంను ఈరోజు పులివెందులకు పరిచయం చేస్తూ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ తైవాన్ గవర్నమెంటు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు కలిసి ఇవాళ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ కంపెనీ గురించి క్లుప్తంగా చెప్పాలి అని అంటే, ఈ అపాచ్ అనే ఈ కంపెనీ ఆడిడాస్ స్పోర్ట్స్ వేర్, ఆడిడాస్ షూస్ ఏదైతే ఉన్నాయో ఆ ఆడిడాస్ షూస్ తయారు చేసేది ఈ అపాచ్ అనే ఈ సంస్థ తయారు చేస్తుంది. ఈ అపాచ్ ఇక్కడ వీళ్ళకు ఆపరేషన్స్ మన రాష్ట్రం, మన భారతదేశమే కాకుండా వీళ్ళకు వియట్నాంలోను, చైనాలోనూ కూడా ఆపరేషన్స్ వీళ్ళందరికీ కూడా ఉన్నాయి. ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చేసరికి వీళ్ళు ఇప్పటికే 2006లో నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఠడాలో ఇప్పటికే వీళ్ళు 11,000 మందికి ఉపాధిని కల్పిస్తూ $150 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టి ఈరోజు సక్సెస్ఫుల్గా అక్కడ ఠడాలో 18 మిలియన్ పేర్స్, అంటే 1,80,00,000 జతలు బూట్లు తయారు చేస్తూ ఉన్న వ్యవస్థను సంవత్సరానికి అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. సో 11,000 మందికి ఠడాలో 2006లో ఆంధ్ర రాష్ట్రానికి రావడం, అక్కడ ఠడాలో ఈ ఫెసిలిటీ, ఈ ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. వీళ్ళ ఎక్స్పాన్షన్స్లో భాగంగా ఈరోజు రెండవ ఫెసిలిటీ మన పులివెందుల్లో ఇక్కడ $10 మిలియన్ ఇక్కడ పులివెందుల్లో ఫెసిలిటీ క్రియేట్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల 2,000 మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు డైరెక్ట్గా కూడా వస్తాయి. ఇందులో దాదాపుగా 50-60% మంది ఇందులో ఆడవాళ్లకు, అక్క చెల్లెమ్మలే ఇక్కడ ఎంప్లాయీస్గా కూడా ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఇక్కడే ఫ్యాక్టరీ పెట్టడమే కాకుండా శ్రీకాళహస్తిలో కూడా వీళ్ళకు ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా వీళ్ళు దాదాపుగా 350 కోట్ల రూపాయలతో ఫస్ట్ ఫేజ్ కింద అక్కడ కూడా ఒక ఫ్యాక్టరీ పెట్టడం, దానివల్ల 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు అక్కడ కూడా క్రియేట్ చేయడం కూడా ప్లాన్ జరుగుతూ ఉంది. సో అన్ని రకాలుగా వీళ్ళు రావడం మన ప్రాంతానికి ఎందుకు అంత మంచిది అని అంటే, ఆడిడాస్ అనే బ్రాండు, షూ బ్రాండు మనం అందరికీ కూడా తెలిసిన బ్రాండ్ స్పోర్ట్స్ వేర్లో. ఆ ఆడిడాస్కు వీళ్ళు ఎక్స్క్లూజివ్గా వీళ్ళు మాత్రమే తయారు చేసే ఎక్స్క్లూజివిటీతో ఆడిడాస్ షూస్ తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి వీళ్ళు ఇక్కడ మన ప్రాంతానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ మన ప్రాంతం వాళ్ళతో సంతోషిస్తే ఇక్కడ ఈ సంస్థనే ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇక్కడే పెట్టి ఇంకా ఎక్కువ ఉద్యోగాలు కూడా ఇక్కడికి రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి అందరం కలిసికట్టుగా
వీళ్ళని ఆహ్వానించడమే కాకుండా ఈ ఫ్యాక్టరీకి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా మనం అందించాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ద్వారా మనకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఈ ఒక్క ఫెసిలిటీతోనే మనం ఇచ్చే ల్యాండ్ దాదాపుగా 28 ఎకరాలు ఇస్తూ ఉన్నాం. ఈ 28 ఎకరాలలో వీళ్ళకి ల్యాండ్ ఇచ్చినందుకు, వీళ్ళని ఆహ్వానించినందుకు, వీళ్ళని తీసుకొస్తా ఉన్నందుకు 2000 మందికి డైరెక్ట్గా ఉద్యోగ అవకాశాలు ఇక్కడ నుంచి వస్తూ ఉన్నాయి అన్నది అందరం కూడా ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి అని చెప్పి మీ అందరితో కూడా ప్రార్థిస్తూ ఉన్నా. ఈరోజు వీళ్ళందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రం ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసే పరంగా ప్రోయాక్టివ్ మెజర్స్ తీసుకునే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రం బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ ర్యాంకింగ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్యకాలంలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వరల్డ్ బ్యాంకు సంయుక్తంగా కలిసి భారతదేశ ర్యాంకింగ్లకు సంబంధించి సెప్టెంబర్ 2020లో లిస్టు రిలీజ్ చేశారు. ఆ లిస్టు రిలీజ్ చేసినది మిగిలిన టైమ్స్ కన్నా ఇక్కడ వేరే రకంగా లిస్టును తయారు చేయడం కూడా జరిగింది. ఇక్కడ మొట్టమొదటిసారిగా 100% వెయిటేజ్ అన్నది డైరెక్ట్గా ఇక్కడ పరిశ్రమలు ఎవరైతే పెట్టారో వాళ్ళందరినీ కూడా అడిగి వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తెలుసుకొని వాటిని కూడా సర్వేలలో వాళ్ళ భాగంగా యాడ్ చేసిన పిమ్మట దేశం మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు సంతోషంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు అన్నది నెంబర్ 1 రాష్ట్రంగా తేలింది అని చెప్పి ఏకంగా బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అని చెప్పి మనకు సంయుక్తంగా కూడా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనమందరం కూడా మనకు దేశంలోనే బెస్ట్ స్టేట్ అని మనకు అవార్డు ఇచ్చారు అన్న సంగతి కూడా ఖచ్చితంగా జ్ఞాపకంలో పెట్టుకొని అన్ని రకాల సహాయ సహకారాలు కూడా వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇస్తామని ఈ కంపెనీ వాళ్ళకు నా తరపున, నాకు కుటుంబ సభ్యులుగా ఉన్న మీ అందరి తరపున నేను మాటిస్తా ఉన్నాను అని చెప్పి మీ అందరి తరపున కూడా నేను మాటిస్తున్నా ఉన్నాను కూడా వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నాను. అండ్ ఫ్రమ్ మై సైడ్ I thank Apache management for coming over to the state. They've been in our state for quite some time, and they've been happy with our state. And this is an extension of their economic activity, which reflects the proactive attitude of the state. We will continue to support Apache in a very big way, and we will make sure that this company sends a message throughout the globe that Andhra Pradesh is the best destination when somebody were to look up for investment. And my assurance to you on that. And thanks a lot once again for coming over to my birthplace. And you have my profound thanks for that. Thank you.